సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. మీకు అవకాశాలకు సంబంధించిన స్ట్రగుల్ ఏమి పడలేదండి మీరు? పొరపాటును కూడా పడలేదు సార్. నేను అదే చెప్తున్నాను. నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఒక విషయం చెప్తానండి. నా మనిషికి 5 ప్రాణాలు ఉంటాయి, పంచ ప్రాణాలు అని చెప్పానంటారు. నా 4 ప్రాణాలు బయటే ఉండేయండి. 4 ప్రాణాల్లో 1 పరశుత్ బ్రదర్స్, 2 రామనాయుడు గారు, 3 నారాయణమూర్తి గారు, 4 దాసరి నారాయణరావు గారు. ఓకే. నేను ఆ చేసిన టైంలో నేను బతికింది ఒకే ఒక ప్రాణం మీద, కానీ ఆ 4 ప్రాణాలు నన్ను సపోర్ట్ చేసినాయి. కాకపోతే ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే 2 ప్రాణాలు లేవు నా దగ్గర. దాంతో నేను 3 ప్రాణాల మీదే, 1 ప్రాణము 2 ప్రాణాలే బయట నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో నాకు కొంచెం అనారోగ్యం కారణంగా నేను కొంత సినిమాలు మానేయటము, తగ్గించుకోవటం ఇలాంటివి జరిగింది. ఓకే. అది నాకున్న ఇండస్ట్రీ మీద కానీ, నన్ను తీసుకొచ్చిన వాళ్ళ మీద కానీ నాకున్న భావం, నా అభిమానం, వాళ్ళ పట్ల నాకున్న గౌరవం. రెమ్యునరేషన్కి ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళ అందరికీ? అసలు రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదండి నేను. రెమ్యూనరేషన్ గురించి పట్టించుకుని ఉన్నట్టుంటే నేను చాలా సంపాదించుకుని ఉండేవాడిని. నన్ను ఒరే రిక్షా సినిమా తర్వాత కో డైరెక్టర్ చెప్పారు, మేనేజర్ని పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పని. కానీ అసలు మేనేజర్ అంటే ఏంటో తెలియదు, బాగుంటాం అంటే ఏమిటో తెలియదు. దానికి తోడు మళ్ళీ వాళ్ళే ఇంకో సలహా ఇచ్చారు, మంచి మేనేజర్ని పెట్టుకోండి లేకపోతే మీ డేట్లు ఉన్నా కూడా లేవని చెప్తారు అన్నారు. మేనేజరే తెలియకపోతే మంచి మేనేజర్ ఏం తెలుస్తుంది? దాంతో దాదాపు నా కెరీర్ మొత్తం నాకు మేనేజర్ లేరండి. కాబట్టి వాళ్ళు నేను 5 అడిగాను అనుకోండి, వాళ్ళు 2 అన్నారు అనుకోండి, చేసేయటమే. ఎందుకంటే సినిమా చేయటం, క్యారెక్టర్ చేయటం అనేది ముఖ్యంగా తీసుకొని చేశాను తప్ప నాటక స్టేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి అలా చూసుకుని క్యారెక్టర్ చేయటం, ఎవరికైనా అవకాశం ఉంటే సాయపడటం, ఎవరన్నా డబ్బులు లేదంటే పర్వాలేదని చెప్పటం అలా ఉండేదే తప్ప రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ కూడా వర్రీ కాలేదండి. అయ్యో వాళ్ళు అంత తీసుకుంటున్నారు, నేను ఇంతే తీసుకుంటున్నాను, నేను ఇంత ఇది చేయాల్సింది అని చెప్పి ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి. ఐఎమ్ కంటెంటెడ్, హ్యాపీ, క్యారెక్టర్తో హ్యాపీ. ఇప్పుడు ఒకటి సార్, మీరు సుమారుగా ఒక 400 సినిమాలు కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా సార్? చేశానండి, 400 చేశాను. 400 సినిమాలు కంప్లీట్ అయిపోయి మీకు అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి, అంటే మనకి తమిళనాడు కావచ్చు, లేకపోతే అటు నార్త్ నుంచి కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తున్నారు, ఫ్లోటింగ్ ఉంది. మీ టైంలో ఉండేదా లేకపోతే ఆ టైంలో? మా టైంలో కూడా ఉండేదండి, బాగానే ఉండేది. నేను అనుకోవటం ఇప్పుడు కంటే అప్పుడే ఎక్కువ ఉండేది. కాకపోతే ప్రత్యేకమైన క్యారెక్టర్స్కి వాళ్ళు తీసుకొస్తే ఎవరు మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు నాకు ఫైట్స్ రావు, అక్కడ ఫైట్స్ వచ్చిన మనిషిని ఒక అతను తీసుకొచ్చారనుకోండి, ఎవరు అబ్జెక్ట్ పెట్టే పని ఉండదు. అలాగే నాకు డ్యాన్స్ రాదు. ఇలా తప్పనిసరిగా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే బయట నుంచి తెచ్చుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ చేయగలిగిన మామూలు క్యారెక్టర్స్ కూడా బయట నుంచి తీసుకొస్తే ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ జెమినీ సినిమా చేస్తున్నామండి, దాంట్లో ఒక కాలేజీ లెక్చరర్ ప్రిన్సిపల్ పోస్ట్ ఉంది. దాంట్లో తమిళ్లో ఆ సినిమాలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేశారట. ఆ డైరెక్టరే ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏమన్నారంట, మామూలు ఎవరైనా పర్లేదండి అని చెప్పని అన్నా అంట. అంటేను మా ప్రొడక్షన్ మేనేజర్లు మన వాళ్ళు ఏమన్నారంటే, ఇది వెంకటేష్ బాబు పిక్చర్ అండి, ఇక్కడ మామూలుగా అలా వస్తే జూనియర్ ఆర్టిస్టులని వాళ్ళని చూడరు, మాకు డెఫినెట్గా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టే కావాలి అని చెప్పని 4 సీన్లు అయినా కూడా నన్ను పిలిచారు. ఓకే. అది అట్లా మన వాళ్ళు అలా ఆ విషయంలో మాత్రం వెనకబోయే పని లేదు, తప్పనిసరిగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక 4, నాకు పంచప్రాణాలు ఎట్లానో 4 ప్రాణాల్లో ఒక 2 ప్రాణాలు ఇప్పుడు లేవు, సో మిగిలిన 2 అన్నారు. వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేశారు. అట్లా కాకుండా ఇంకా అనదర్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా మీకు అలా సపోర్ట్ చేసిన వాళ్ళు? చాలా ఉన్నారండి. మోహన్ బాబు గారికి నేనంటే మహా ఇష్టం. మోహన్ బాబు గారితో ఎవరు జోక్ చేయరు, ఆయనంటే భయం. నేను ఒక్కడనే జోక్ చేస్తా ఆయనతో. నేను రోజున షూటింగ్లో ఇట్లాగే ఉండి ఆయన నేను వెళ్తున్నానయ్యా అని చెప్పిన తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ ఫోన్ చేశారు నాకు, అరే చెప్పకుండా వచ్చానయ్యా ఏమనుకోమాక అని చెప్పని. దాన్ని ఏముందిలేండి,
ఏంటి నన్ను మరీ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ చేశారన్న ఒక పూట సీను. ఓకే. అని అంటేను పక్కన ఉన్న మేనేజరు తెల్లబోయాడు. అదేంటండి అట్టన్నా, ఏమన్నా తప్ప. ఆయన అంత జోవియల్గా తీసుకుంటారు, అంత అభిమానించేవాళ్ళు. ఓకే. అలాగే ఇంకో సినిమా మన రామనాయుడు గారి స్టూడియోలో చేస్తున్నాం, కోర్టు సెట్. దాంట్లో నేను క్లోజ్ పెట్టారు డైరెక్టర్ గారు శంకర్ గారు. అంతలోకి మోహన్ బాబు గారు తెలుసు కదా, ఇక కస్స అలాంటి ఆపండాయా అంటా వచ్చేసారు. పక్కనే శ్రీహరి ఉన్నాడు. ఏంటని చెప్పానంటే అందరూ వణికిపోయారు. మామూలుగా వణకల, లైట్ బాయ్లతో అంత గొడవ. ఏంటి సంగతి అంటే, ఏంటయ్యా నువ్వేమనుకుంటున్నావు? నాకేం అర్థం కాల. ఆయన జోక్ చేస్తారని తెలుసు కానీ ఏం అర్థం కాక నేను అట్టాగే కూర్చున్నా. ఆయన నువ్వేమనుకుంటున్నావు అని మళ్ళీ అంటే శ్రీహరి అన్నారు, ఆయన ఎస్విఆర్ అనుకుంటాడు అన్నాయ్ అన్న. నాకు అప్పుడు అర్థమైంది నన్ను కిండల్ చేయడానికి వచ్చారు అని చెప్పి. దాంతో నేను అన్నాను, ఏమయ్యా అంటే, ఆయన ఇది చూసే చూపులో తేడాకి నేను ఎలా బాధ్యుడిని సార్ అన్న. ఓకే. శ్రీహరి అనుకునే మాటలకి నేను ఎలా బాధ్యుడిని అన్న. శ్రీహరి నన్ను బాబాయ్ అంటాను, నేను అబ్బాయి అంటాను. అంటే ఒకటేసారి పక్కున్న వేసి వెళ్ళిపోయారు. అంత అభిమానిస్తారు. ఓకే. కోడి రామకృష్ణ గారు చాలా సినిమాలు వేషాలు ఇస్తారు. అలా నన్ను ఒకసారి యాక్సెప్ట్ చేసిన డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ మళ్ళీ తప్పనిసరిగా రెండో సినిమా మూడో సినిమాకి పిలుస్తారు తప్ప నన్ను ఆపే సమస్య ఉండదు. మీరు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. చాలా కంఫర్టబుల్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటాను. వాళ్ళు టైం 8ంటికి అని చెప్తే నేను 7:45 అక్కడ ఉండడానికి ట్రై చేస్తానండి. కానీ ఒకటి సార్, అప్పటికి అంటే మీరు సినిమా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న టైంకి పాప బాబు మళ్ళీ పాప ముగ్గురు ఉన్నారు కదా. ఆ ముగ్గురు పిల్లలు పుట్టున్నారు. కానీ మీకు ఎక్కడ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఎక్కడ కలగలేదండి? ఏమో రేపొద్దున ఒక జాబ్కి రిజైన్ చేసి వస్తున్నాం అని కలగలేదా? నాకు విజయవాడలో సొంత ఇల్లు ఉండేదండి. ఆ ఇంట్లో 2 పోర్షన్లు అద్దెకు ఉండేవి. దాంతో అది ప్లస్ నాకు వచ్చే పెన్షను, అది ఇంట్లో వాళ్ళు కనుక సరిపెట్టుకుంటే నేను ఇక్కడ ఏదో రకంగా మేనేజ్ చేయగలను అనే ఒక ధైర్యం ఉండేది. ఓకే. ఆ రకంగా నేను ఆ సెక్యూరిటీస్ అన్నీ చూసుకునే నేను చేశా. యాక్చువల్గా చెప్పాలి అని అంటే నాకు 1992లో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే టైంకి నా ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు చేసేసాను. ఓకే. అప్పటికే 3 పిల్లల పెళ్ళిళ్ళు చేసేసాను. 78 నుంచి 88 వరకు ఒక 10 years రాయనపాడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి సికింద్రాబాద్ నుంచి అక్కడ పనిచేశాను. ఆ టైంలో 2 years ఇరాక్ డెప్యుటేషన్ మీద వెళ్ళాను నేను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాను. అంతకుముందే పెద్ద అమ్మాయి పెళ్ళయింది. తిరిగి వచ్చిన తర్వాత అబ్బాయిది అమ్మాయిది చేశాను. ఓకే. అంతా సెటిల్ అయిపోయినాను నేను. ఇక వాళ్ళు నా మూలంగా ఇబ్బంది పడరు, ఫ్యామిలీ ఇబ్బంది పడదు అని అనుకున్న తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఒక రకంగా చాలా లేట్ ఎంట్రీ అండి మీరు. చాలా లేట్ అండి. 50వ సంవత్సరంలో వచ్చానండి నేను ఇండస్ట్రీకి. 50వ సంవత్సరం. కానీ ఇంకా ఎర్లీగా మీరు ఎంట్రీ ఇస్తే ఒక 1000-2000 సినిమాలు చేసేవాళ్ళేమో. ఏమో ఎర్లీగా ఎంట్రీ ఇస్తే అసలు సినిమాల్లో ఉండేవాడినో. అలా అంటారా? బాబు గారు అన్నారు ఒకసారి, ఖైదీ గారి సినిమా రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నాం. ఆ టైంలో అన్నారు, షూటింగ్ అయిపోయింది నీకు ప్యాకప్ అయ్యా అన్నారు. వచ్చేస్తుంటే కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే నేను హీరో చేసేవాడినాయా అన్నారు. వద్దులేండి సార్ ఈ క్యారెక్టర్ సార్. ఒరే రిక్షా టైంలో మీకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదో ఎదురైందంట. చిన్న విషయం, ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు. అదే ఎర్రోడ్ చేస్తున్నాం, రామచంద్రాపురంలో చేస్తుంటే రోడ్డు మీద షూటింగ్. సీఎం గారు వస్తున్నారు, మినిస్టర్ గారు, సీఎం గారు, బాలయ్య గారు. ఓకే. వస్తుంటే నేను ఇక్కడ నుంచి నా పూలదండ ఒకటి ఇచ్చారు నాకు. ఏచూరి గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉంది కెమెరా, అటు నుంచి వస్తున్నారు. అయితే నేనేం చెప్పానంటే ఆయనకి దండ అడిగితే ఆయనకి నా పని కాదు కదా. అదే సరే నేను అక్కడ మున్సిపల్ కమిషనర్. ఆయన ఏం చేశానంటే నాకు తెలిసి తెలియని తనంతో 2-3 సినిమాలు 4 అప్పటికో 10 సినిమాలు కూడా చేసి ఉన్నాం. సార్ మీరు ఇటు వస్తే బాగా కనపడతారు అన్న, కెమెరా అటు ఉంది కదా. ఓకే. నా పుట్టి కదా ఆయన. అన్నాను. సీరియస్ అయిపోయాడు ఆయన. ఓకే. ఆయన సీరియస్ అయిపోయి సరే అయిపోయింది షాటు. నేనేం మాట్లాడలేదు, ఇక మనకు అనవసరం అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన
మెడ్రాస్ వెళ్ళి నా గురించి రకరకాలుగా చెప్పారు, రకరకాలుగా. నాకు అక్కడ పరుచూరి బ్రదర్స్లోనే పరుచూరి కుటుంబరావు గారు అని చిన్ని అంటారు, గ్యారేజ్, చిన్ని ఆటో గ్యారేజ్. నేనంటే చాలా అభిమానం, చాలా అంటే చాలా అభిమానం. ఓకే ఓకే. ఒరే రిక్షా అగ్రిమెంట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళా. అది చూసి తర్వాత ఏంటయ్యా రఘునాథ్ రెడ్డి నీ గురించి ఏంటేంటో చెప్తున్నారు అన్న. ఏం చెప్తున్నారు సార్ అన్న. నువ్వు ఏసీ రూమ్లు అడుగుతున్నావు అని, ఏసీ ట్రైన్లు అడుగుతున్నావు అని, ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నావు అని, ఇట్లా ఏడ్చేసానండి నేను. నాకు ఏడుపు వచ్చింది. నేనెవరిని అడిగాను, ఎప్పుడు అడిగాను అని చెప్పి నాకు ఏడుపు వచ్చింది. తర్వాత నాకు అర్థమైంది ఎవరు చెప్పారు అనేది, నాకు బయటికి తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఆయన చూడంగానే, ఆ తర్వాత ఒరే రిక్షాలో కూడా కలిపి చేసాం. మళ్ళీ ఆయన చూడంగానే దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళకి దండం పెట్టేవాడిని. ఓకే. ఎందుకంటే మళ్ళీ నన్ను ఇంకేమనకుండా. ఓకే. ముఖ్యమైన విషయం ఆయన ఆ తర్వాత నన్ను అర్థం చేసుకుని బాగా చేస్తున్నావయ్యా, బాగా చేస్తున్నావు, చెయ్యి, ఇట్లా చేయి, అట్లా చేయి అని చెప్పని నాకు చేసేవాళ్ళు. ఓకే. ఇదొకటి నేను బాధ ఏడ్చిన సందర్భం అండి నిజంగా. నేనేమి చేయకుండా, నేనేమి అడగకుండా నన్ను ఇట్లా చెప్పటం అంటే, పైగానేమో ఒరే రిక్షా నాకు వేషం రావడానికి కారణం నారాయణమూర్తి గారు, నా ఒక ప్రాణం. ఆయన సినిమాలు 8 చేశాను, 8 మెయిన్ క్యారెక్టర్ నేనే. అవును. ఆయన ఒకటే అనేవాళ్ళు, చెడు బలంగా ఉంటేనే మంచి విలువ తెలుస్తుందయ్యా అని చెప్పని. ఓకే. దాంతో ఆయన నా గురించి దాసరి నారాయణరావు గారికి ఎంత చెప్పారంటే, అసలు ప్రపంచంలో ఎవరు చెప్పరు, ఇండస్ట్రీలో కూడా ఎవరు చెప్పరు. గురుగారు కొత్త వాళ్ళైనా పర్వాలేదు, బాగా చేస్తే చాలంటున్నారు కదా, రఘునాథ్ రెడ్డిని పెట్టండి, బాగా చేస్తాడు, నాది గ్యారంటీ, ఇట్లా చెప్పి 22 సార్లు తిరిగానండి ఆ క్యారెక్టర్ కోసం. నేను రకరకాల చోట్లకి దాసరి నారాయణరావు గారి ఇంకోటి అది నన్ను నిలబెట్టింది.